సార్లు ప్రార్థన చేస్తాం గానీ హాఫ్ హార్టెడ్ గా చేస్తామండి. సగం సగం హృదయంతోనే చేస్తాం. సగం భారం దేవుడికి ఇస్తాము, సగం భారం మనమే పెట్టుకుంటాం. సగం బరువు దేవుని చేతిలో పెట్టి నువ్వు మొయ్యయ్యా అంటాము, సగం బరువేమో మన నెత్తి మీద పెట్టుకొని మనమే మోస్తాం. కొంచెమే దేవునికి ఎక్స్ప్రెస్ చేస్తాం మన పెయిన్, మన సఫరింగ్, కొంచెమేమో మన దగ్గరే పెట్టుకుంటాం. అందుకనే ప్రార్థన చేసిన తర్వాత మన హృదయాలు చాలా సార్లు తేలిక అవ్వట్లేదు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ప్రార్థన కూడికల్లో ఎందుకు పాల్పొందాలి? ఉపవాస ప్రార్థనలకు ఎందుకు రావాలి? ఇంటిలో వ్యక్తిగతంగా దేవునితో సమయం ఎందుకు గడపాలంటే నీ హృదయం అంతా నువ్వు కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో మనవి చేసుకోవడానికి ప్రార్థన ఒక అద్భుతమైన ఆయుధము. హల్లెలూయా. ప్రతి సమస్యను జయించడానికి, ఎదిరించడానికి, విజయం పొందుకోవడానికి ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధం AK-47 గన్ కాదు, లేకపోతే ఆ ఆయుధం ఒక ఖడ్గం కాదు, మెడిసిన్సో లేకపోతే మరొక టెక్నాలజీయో కాదు. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఆయుధము ప్రార్థన.